అన్న సిద్ధం సభ మాత్రం సూపర్ అన్న 175 కన్ఫర్మ్. పవన్ కళ్యాణ్ వేస్ట్ అన్న. పవన్ కళ్యాణ్ అవునన్న, ఎంతమంది పొత్తు పెట్టుకుంటారు? ఎందుకు పెట్టుకుంటున్నారు? జగన్ చూసి పెట్టుకుంటున్నారు. జగన్ సింగిల్ వస్తున్నాడు అన్న. ఎంతమంది పొత్తు అనవసరం అన్న, వేస్ట్ అన్న. జై జగన్. సిద్ధం సభకు ఎందుకు ఇంత అభిమానం? ఎందుకు ఏం చేశాడు జగన్? జగన్ ప్రతి ఇంటిలో, నీ ఇంట్లో కూడా నువ్వు ₹1 లబ్ధి పొంది ఉంటావు. నీ ఇంట్లో కూడా నేను చెప్పాలి, నీ ఇంట్లో కూడా ₹1 లబ్ధి పొంది ఉంటావు. లబ్ధి పొందే కాబట్టి జగన్ మనం అందరం కలిసికట్టుగా జగన్ గెలిపియాలి. జగన్ వల్ల ప్రతి కుటుంబం, ప్రతి పేద కుటుంబం లబ్ధి పొందింది. పవన్ కళ్యాణ్ 4వ పిల్లం ఉంటుంది కదా జగన్. 4వ పిల్లవా? పవన్ కళ్యాణ్ ఎన్ని పిల్లలన్నా? ఎన్ని పిల్లలన్నా పవన్ కళ్యాణ్కి? ఏంటి అన్నాయి? ఎందుకన్నా వద్దన్న మనకి? జై జగన్. చూడు బాబాయ్, ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే 170 సీట్లకి ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి? 175కి 175 రావాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా వచ్చేలా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేస్తాడు. చేసి మళ్ళీ సీఎంగా జగన్ అన్నని ఎన్నుకొని మళ్ళీ సంక్షేమ పాలన రావాలని కోరుకుంటూ ఉన్నాం. ఇంత ఎండలో ఎందుకు వచ్చారు బాబాయ్? ఇన్ని లక్షల మంది ఎందుకు వచ్చారంటారు ఇంత ఎండలో? అభిమానం అన్న, అది బ్లడ్ రిలేషన్తో కన్నా ఇంకా ఎక్కువ అభిమానంతో జగన్ అన్నని మళ్ళీ గెలిపించుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్త కృషితో పట్టుదలతో ఇక్కడికి వచ్చి ఎంత సక్సెస్ఫుల్గా మీటింగ్ని పూర్తి చేసుకొని తిరిగి వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకి మీ ద్వారా నేను తెలియజేయడం ఏమంటే, ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క ప్రజలు కూడా బాగా ఆలోచించి, చైతన్యవంతులుగా ఆలోచించి మళ్ళీ సంక్షేమ పాలన రావాలని, మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సీఎం జగన్ గారిని ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరికి నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను.